హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ అయితే 1990స్లో ఎక్కువ రిఫర్ చేసేవాళ్ళు. అదే చిన్న ఎర్రగడ్డల పులుసు, చిన్న ఎర్రగడ్డల కారం అని కూడా అనేవాళ్ళు. ముందుగా ఆయిల్లో ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని కొద్దిగా జీరా వేసేసి ఒక వెల్లుల్లి అయితే తీసుకొని స్మాష్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఆనియన్స్ దొరకడం చాలా రేరు. ఒకప్పుడు అయితే పల్లెటూరులో ప్రతి ఇంట్లో ఉండేవి. కోర్స్ మా ఇంట్లో కూడా ఉండేవి. తెల్లగడ్డ వేగిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఏమీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్ద సైజులో ఉన్నవి మాత్రం లైట్గా చాకుతో కాటులు పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టి వదిలేయండి. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటాస్ కూడా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం అయితే అందులో వేసేసి ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. ఆ నీళ్ళంతా ఎమిరిపోయిన తర్వాత కొద్దిగా కారపొడి, ధనియాల పొడి కూడా వేసేసి లైట్గా మిక్స్ చేసుకోండి. ఆ కారం స్మెల్ అనేది వెళ్ళే వరకు లైట్గా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. కొంచెం దగ్గర పడ్డ తర్వాత టేస్ట్ చూసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిక్కబడ్డ తర్వాత ఆఫ్ చేసేయండి. ఇక ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోండి. చిన్న ఎర్రగడ్డల పులుసు అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేయండి.